అంటే ఆవు పాలతో మీరు శివలింగానికి అభిషేకం చేస్తే మీరు నోరు విప్పి అడగవలసిన అవసరము లేకుండా మీకు కలిగేటటువంటి ఉత్తర క్షణ ఫలితమేమి? సర్వసౌఖ్యములు అంది రుద్రకామ్యార్చనం. నువ్వు నోరు విప్పి అడగక్కర్లేదు, నాకు ఈ సుఖస్థానము కావాలని అడగక్కర్లేదు. పెరుగుతో అభిషేకం చేస్తే ఈ శరీరమునకు మీరు చేసినటువంటి పాపము యొక్క ఫలితముగా రోగం వస్తుంది. అయ్యో స్వామి, నేను ఈ రోగాన్ని తట్టుకోలేకపోతున్నానయ్యా, ఇంత బాధ పడలేకపోతున్నాను, అంచేత నాకు ఈ రోగమునకు ఉపశమనమును చూపించు అని అడిగితే ఈశ్వరానుగ్రహంగా రోగం ఉపశమించాలంటే పెరుగుతో అభిషేకం చెయ్యాలి. బాహ్యమునందు. ఆంతరమునందు పెరిగేమిటి? ఇతపూర్వం కస్తూరి తీసుకొచ్చి మీరు గుడ్డ మూట కట్టారనుకోండి, ఆ తర్వాత కస్తూరి తీసేశారు, కానీ గుడ్డకి వాసన ఉండిపోతుంది. ఐశ్వర్యమును అపేక్షించడం అనేటటువంటిది దోషము కాదు గృహస్థాశ్రమంలో ఉన్నవాడికి. అందుకని శంకర, నాకు ఎక్కడి నుంచి వస్తుంది ఐశ్వర్యం? ఈశ్వరుడు నువ్వు, అందుకని నువ్వు నాకు ఐశ్వర్యం ఇవ్వాలి అని అడగడమే నీతితో అభిషేకం చేయడం. ఆంతరమునందేమిటి? ఒక గొప్ప రహస్యం ఉంది. నీతిని పంచామృతాల్లో అమృతం అని ఎందుకంటారో తెలుసా అండి? పాల యొక్క మారుతున్న చిట్ట చివరి స్వరూపంలో నెయ్యి చిట్ట చివరిది రమణులు అంటారు. ఇప్పుడు మీరు పాలు కాయాలి, తోడు పెట్టాలి. అంటే తోడంటే పెరుగు తీసుకొచ్చి కలపాలి. కలిపి ప్రతి పావు గంటకి వెళ్ళి తోడుకుందా లేదా అని ఇలా అంటున్నారు అనుకోండి, ఇక తోడుకోదు. దాన్ని అలా వదిలేయాలి. తోడు పెట్టాక మీకు నమ్మకం ఉండాలి, పెరుగు వేశాను కాబట్టి తోడుకుంటుంది విశ్వాసం, అలా వదిలేయాలి. తోడుకుంటుంది. తోడుకున్న తర్వాత కవ్వం పెట్టాలి, చిలకాలి. చిలికితే ఏమొస్తుంది? వెన్న వస్తుంది. వెన్న ఏం చేయాలి? అగ్నిహోత్రం మీద పెట్టాలి. ఇప్పుడు ఏమవుతుంది? నెయ్యి అవుతుంది. ఇంకా తర్వాత ఏం చేసినా ఏమీ అవదు. నెయ్యి. వయస్సు అయిపోతూ ఉంటుంది, జుత్తు నెరిసిపోతూ ఉంటుంది, అయినా ఇంకా ఎంత లంపటమో కడుపులో. అందుకని ఈ భావన పోవాలంటే స్వామికి తేనెతో అభిషేకం చేస్తారు. అందుచేత తేనెతో అభిషేకం చేస్తే పైకిన మీకు వచ్చేటటువంటిది అపారమైనటువంటి తేజస్సు, ఆంతరమునందు వచ్చేటటువంటిది ఆ తేనెతో అభిషేకము చేయడము చేత విషయ పిపాస విరిగిపోయి ఏముంది విషయాల్లో అనేటటువంటి వైరాగ్య భావన అంకురిస్తుంది. చివరిది పంచదార. ఆఖరణ పంచదారతో అభిషేకం చేస్తారు. ఆత్మాభిమానమే పంచదార. అదొక అజ్ఞానం. ఇది నేను అనడం, లోపలున్న దాని గురించి ఎరుక లేకపోవడం. ఈ దేహాత్మాభిమానాన్ని స్వామి తొలగతోయవయ్యా, అంత నేను గెలవలేకపోతున్నాను అని అడగడం పంచదారతో అభిషేకం. అటువంటి వైరాగ్య సుఖాన్ని అపేక్షించడం, ఆ స్థితికి మీరు వెళ్ళిపోయారనుకోండి, అప్పుడు ఏమైపోతుంది? బాహ్యమున